ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి రెండవ జాబితా రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలుసు. అందులో చాగంటి కోటేశ్వరరావు గారికి స్టూడెంట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కేటగిరీ కింద నైతిక విలువల సలహాదారు కింద క్యాబినెట్ ర్యాంక్ హోదాని ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా టిటిడి ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు కింద ఈయనకి నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఆ పదవికి క్యాబినెట్ హోదా లేదు. అప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు దీన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ధర్మ ప్రచారం అనేది నాకు హోదా అక్కర్లేదు, మామూలుగానే చేస్తాను అని చెప్పేసి. అయితే మరి ఇప్పుడు క్యాబినెట్ హోదా నైతిక విలువల సలహాదారు కింద. సో మరి ఇప్పుడు ఆ పదవి చేపట్టరా అనేది ఉత్కంఠ అన్నమాట. ఇప్పుడు జగన్ కోటేశ్వరరావు గారు ఈ పదవి తీసుకుంటే టీడీపీకి గౌరవం ఇస్తున్నట్టుగా వైసీపీ వర్గం భావిస్తుంది. ఇవ్వకుండా ఆయన పదవి తిరస్కరించి తటస్థంగా ఉండిపోయి అందరి మన్ననలు పొందుతారా, లేకపోతే క్యాబినెట్ హోదా కాబట్టి స్వీకరించి కొంతమందికి ఈయన దూరం అవుతారా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆయన అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చి ఈ విషయం చెప్పలేదు.